హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి బగారా రైస్ విత్ మటన్ మసాలా కర్రీ. మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో మీకు చూపిస్తా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము ఇలాచీ, లవంగ, దాచిన చెక్క, ధనియాలు, బిర్యానీ ఆకు, పువ్వు, సాజీరా అవన్నీ మనము మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి, వెల్లుల్లిపాయలు కూడా మనం మెత్తగా నూరి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఇవన్నీ వేసుకొని మనము దాన్ని వేగనియ్యాలి. మనం వేసుకున్నవన్నీ వేగాక మన రైస్ క్వాంటిటీ బట్టి మనము వాటర్ వేసుకోవాలి. మేమైతే షేరు బియ్యం తీసుకున్నాం. ఆ బియ్యానికి సరిపడా 4 చెంబుల వాటర్ వేసుకున్నాం. నాలుగు చెంబుల నీళ్ళు వేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని అది మరలే వరకు మనము ఉడికించుకోవాలి. అది వేడయ్యే వరకు మనం ఒకటి చూద్దాం. మా అమ్మ చూపిస్తుంది చూడు. వీటిని మేము రోజ్ కెట్లు అంటాం. మీ సైడ్ మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ వాటర్ ఉడికేంతలోపు మనము మటన్ చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ అనేది మన మటన్ క్వాంటిటీని బట్టి మనము ఆయిల్ అనేది వేసుకుంటాం. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి మాడిపోతుంది కాబట్టి మనము కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మసాలా కూడా వీటితో పాటే వేసుకుంటే మన మటన్కి ఫ్లేవరు మంచిగా తెలుస్తుంది. ముక్కకి ఆ మసాలా అనేది తగులుతుంది అనమాట. మసాలా మనం నూరుకున్నాం కదా, అదే మసాలా యాడ్ చేయాలి. నేను వీడియో తీయడం మర్చిపోయినా, మా అమ్మ నాకు చెప్పకుండా మసాలా వేసేసింది. మేమైతే మటన్లో బగారాలో ఒకటే మసాలా మనం దంచుకున్నాం కదా, అదే మసాలా వాడినాం. కానీ మటన్లో మనం కొబ్బరి ఇంకా గార్లిక్ అనేది వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది అది వేరే వస్తుంది, ఇది వేరే వస్తుంది. మీరు అనుకోవచ్చు టేస్ట్ ఒకేలా వస్తుంది కదా అని, అందుకని నేను చెప్తున్నా మీకు. మటన్ వాష్ చేసుకోవాలి. మటన్ ముక్కలు అనేటివి మనకి చిన్నగా ఉంటేనే మటన్ త్వరగా మెత్తగా ఉడకడానికి అవకాశం ఉంటుంది. అదే లావు ముక్కలు అయితే త్వరగా ఉడకవు. కుక్కర్లో పెట్టి దాంట్లో పెట్టి ఉడికించుకోవాలి. అలా పని లేకుండా మనము చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకుంటే మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది, మంచిగా తినడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మటన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. చాలామంది మటన్ కానీ చికెన్ కానీ ఒక్కసారే వాష్ చేస్తారు. ఎందుకంటే అందులో ఉన్న బ్లడ్ పోతే కూర అనేది టేస్ట్గా రాదని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే మనం ఆ బ్లడ్ వెళ్ళేదాకా మనము నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకు బ్లడ్ వెళ్ళేదాకా నీట్గా వాష్ చేసుకోమని చెప్తున్నానంటే, ఏదైనా కానీ మనకి బ్లడ్లోనే ఉంటుంది. ప్రతి ఒక్క రోగం బ్లడ్ ద్వారానే తెలుస్తుంది. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేయడానికి బ్లడ్డే వాడతారు. ఆ బ్లడ్లో మనకి ఏమున్నది అనేది తెలుస్తుంది. కాబట్టి మనం చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ
ఏదైనా సరే మనము బ్లడ్ పోయేదాకా దాన్ని మంచిగా వాష్ చేసుకుంటే అది అనేది హెల్తీగా ఉంటుంది అన్నమాట. మేమైతే 3-4 టైమ్స్ కంటే ఎక్కువనే వాష్ చేస్తాం, మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా. తర్వాత మటన్ని మనము ఇందాక ఫ్రై చేసుకున్న దాంట్లో మనము ఈ మటన్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. బగారా రైస్కి వాటర్ పెట్టినాం కదా, ఆ వాటర్ హీట్ ఇంకా కాలేదు. సో మటన్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. సాల్ట్ అనేది మనం మోతాదులో తీసుకోవాలి. సాల్ట్ మనకు ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యూజ్ చేయడం చాలా మంచిది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు అది మగ్గే వరకు మనము దాని మీద మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి దాన్ని. ఇంతలోపు మన బగారా రైస్ వాటర్ అయితే వేడయి ఉడుకుతున్నాయి. సో ఇప్పుడు రైస్ అనేది మనము ఆ వాటర్లో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము రైస్ అనేది వాటర్లో వేసుకోవాలి. రైస్ వేసాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మన బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి. ఇవతల మన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మంచిగా ఉడుకుతుంది కదా, మంచి కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ చేసుకోవాలి మటన్ అనేది. కొత్తిమీరతో మన బగారా రైస్ని గార్నిష్ చేసుకుందాం. చూడటానికి కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కాబట్టి గార్నిష్ చేసుకుంటున్నాం. ఎంత బాగుంది కదా. అలాగే మటన్ కర్రీలో కూడా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. నేనైతే ఈ ముక్కలు తిన్నా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను మా అమ్మ తింటుంటే మా అన్న వీడియో తీస్తున్నాడు, ఎట్లా తింటున్నారు చూడండి అని. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కారం వేయకంటే ముందు ఉంటుంది కదా కర్రీ, అది తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము అదే తింటున్నాం. చాలా అంటే చాలా బాగుంది కూర. కారం కూడా మన రుచికి సరిపడా. మటన్ కాబట్టి, నాన్ వెజ్ కాబట్టి స్పైసీగా ఉంటే మంచిగా ఉంటుంది.
మటన్ అయితే 50% ఉడికిపోయింది. ఇంకా హాఫ్ ఆఫ్ ది పార్ట్ 50% ఉడకడానికి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. మన మటన్ మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఎంత బాగా కనపడుతుంది కదా, మస్తు టేస్టీగా యమ్మీగా కనబడుతుంది. ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ. ఇక తినేద్దాం. మన బగారా రైస్ చూసిరా ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా బాగుంది కదా. ఆ రైస్ కూడా మనకి స్టిక్ అవ్వకుండా మంచి విడివిడిగా చాలా బాగా వచ్చింది కదా. అయినా మన మటన్ ముక్కలు కూడా మంచి సాఫ్ట్గా చాలా బాగా ఉడికేవి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. తినే టైంకి మల్లుడు గడిచిండు. వానితో కాసేపు ఆట పెట్టి ఇక మా అమ్మ కాళ్ళ మీద వేసుకొని ఇట్లా ఊపి 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 పడుకోబెట్టింది. పడుకున్నాడు. పడుకున్న తర్వాత మేము తిన్నాము. ఇక కెమెరా వైపు చూడ ఎట్లా గుర్రంగా చూస్తుండు. కెమెరా వైపు మాత్రం ఫుల్ చూసాడు. ఫోటోల పిచ్చోడు. గుండు గుండు చిన్న గుండు. మా మటన్ కర్రీ బగారా అయిపోయింది చేయడం. ఇప్పుడు టేస్టింగ్ టైము. మా అమ్మ మా అందరికి వడ్డిస్తుంది. మన మటన్ కర్రీ మా అమ్మ చెప్తుంది టేస్ట్ ఎలా ఉందనేది. సూపర్ అంట. మా అమ్మ చెయ్యి చూడు ఎట్లా పెట్టింది. Thank you for watching. Bye. Tata. See you next video. Like, share and subscribe.